మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు స్థానాల వైసీపీ అభ్యర్థులు హేమంత్ రెడ్డి సుబ్బారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు టార్గెట్ గా ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జీవితానికి ఇవే చివరి ఎన్నికలు కావచ్చని ఆయన అనడం ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఏడాదిన్నర పాలన పూర్తయిందన్నారు. కళ్ళు మూసుకొని తెరిచేలోపు కూటమి ప్రభుత్వం మిగిలిన 3.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని ఆయన అన్నారు. కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్లకు అంటూ జగన్ ఓ వినతి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ఇది గుర్తించాలని ఆయన విన్నవించారు. తప్పుడు పనులకు పునాదులు వేయొద్దని చంద్రబాబుకు జగన్ విజ్ఞప్తి చేశారు. తప్పులు దుర్మార్గ విత్తనాలు చల్లితే అవే రేపు మహావృక్షంగా మారుతాయని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు చేసే ప్రతి తప్పు రానున్న రోజుల్లో ఆయన మెడకు చుట్టుకుంటుందని జగన్ ఆరోపించారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న చంద్రబాబు రామకృష్ణ అనుకుంటుంటే కాస్త అయినా పుణ్యం వస్తుందని జగన్ ఉచిత సలహా ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీ తన అప్రజాస్వామిక విధానాలను మార్చుకోవాలని ఆయన కోరారు. లేదంటే భవిష్యత్తులో కనీసం డిపాజిట్లు కూడా రావని హెచ్చరించడం గమనార్హం.